హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. మనము ఇదే వచనం ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే, హీ గ్రాంట్స్ ఎ ట్రెజర్ ఆఫ్ కామన్ సెన్స్ టు ద హానెస్ట్, హీ ఈజ్ ఎ షీల్డ్ టు దోస్ హూ వాక్ విత్ ఇంటిగ్రిటీ. మనం ఈ వచనం చూస్తే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, తెలుగు వర్షన్కి ఇంగ్లీష్ వర్షన్కి ఒక క్లియర్ డిస్టింక్షన్ ఉంది. ఏంటంటే, యుక్త మార్గంలో నడిచేవారికి, అంటే యథార్థవంతంగా జీవించే వారికి దేవుడైన యేసు ప్రభువు వారు ఎప్పుడు కూడా ఒక ట్రెజర్ ఆఫ్ కామన్ సెన్స్ ఇస్తారంట. అంటే ట్రెజర్ ఆఫ్ కామన్ సెన్స్ అంటే మనం ఇది తెలుగులో చూసుకుంటే ఇంగిత జ్ఞానం యొక్క నిధి అని దేవుడైన యేసు ప్రభువు వారు చెప్తున్నారు. అంటే మనకు ఇంగిత జ్ఞానాన్ని ఇస్తారు అని దేవుడైన యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మనము యథార్థవంతులమైతే ఇంగిత జ్ఞానాన్ని దేవుడైన యేసు ప్రభువు వారు మనకి ఇస్తారంట. సో ఈ విషయాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకునవచ్చు అంటే, మనకు ఎప్పుడైనా కానీ మనము ఒక అబద్ధం చెప్పామంటే మనము అబద్ధం నుంచి తప్పించుకోవడానికి ఇంకో అబద్ధం చెప్తాము. ఇది జనరల్గా జరిగే విషయమే. సో ఇందులో అంత సర్ప్రైజింగ్ విషయం ఏమీ లేదు. మనము ఒక అబద్ధం చెప్తే అబద్ధం నుంచి తప్పించుకోవడానికి ఇంకోటి చెప్తాము. అలాగా అది పెరుగుతూ ఉంటుంది. ఒక దశలో ఏమవుతుంది అంటే మనకు అబద్ధానికి నిజానికి కూడా తేడా తెలియకుండా పోతుంది. అలాగా మన బ్రెయిన్ అనేది టర్న్ అయిపోతుంది. అదే కనుక మనం నిజం చెప్పాము అంటే, యథార్థంగా ఉన్నాము అంటే మనకు బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. సో అలాగా నిజం చెబుతున్నప్పుడు మనము అబద్ధానికి నిజానికి క్లియర్ డిస్టింక్షన్ అనేది మనకు తెలుస్తుంది. అంటే అలాగా బ్రెయిన్ పనిచేస్తున్నప్పుడు మనకు నార్మల్ కామన్ సెన్స్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువు వారు ఏమని చెప్తున్నారంటే, మనము ఎప్పుడైతే నిజాలు మాత్రమే మాట్లాడడానికి ట్రై చేస్తామో, నిజాలు మాట్లాడుతున్నప్పుడు మనకు కామన్ సెన్స్ అనేది అదంతకదే వస్తూ ఉంటుంది. అది దేవుడైన యేసు ప్రభువు వారు ఇస్తున్నారు అని ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు. మనము నిజాలు మాట్లాడడానికే ట్రై చేయాలి. అది మనకి ఎంతో ముఖ్యమైన విషయము. అలా కాకుండా మనం అబద్ధాలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయామంటే ఒక దశలో మనకు మన జీవితం మీదే విరక్తి కలుగుతుంది. ఇంత అబద్ధాల మీద నేను ఎందుకు బతుకుతున్నాను, అసలు అవసరం ఏముంది, చచ్చిపోవచ్చు కదా అని కూడా కొంతమందికి ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో కూడా మనం షాక్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు. సో దాని బదులు మనము మ్యాక్సిమం నిజాలు మాట్లాడడానికే ట్రై చేస్తూ అబద్ధాలు అనేది పూర్తిగా మనం తగ్గించేస్తూ ముందుకు వెళ్ళాము అంటే అది దేవుడైన యేసు ప్రభువు వారు మనకు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు. అలాగా మనం యుక్త మార్గంలో నడుస్తుంటే మనకు నిజాలు చెప్పినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఇక్కడ మనకి ఈ వచనం ప్రకారంగా ఆ ఇబ్బందులను కూడా దేవుడైన యేసు ప్రభువు వారు ఒక షీల్డ్ లాగా అడ్డం ఉండి మనకి ఎటువంటి హాని కలగనివ్వకుండా చూసుకుంటారు. సో తప్పకుండా మనము నిజాలు మాట్లాడడానికి ట్రై చేయాలి. అది మనకు ఎంతో ముఖ్యమైన విషయము. సో ఆ విధంగా మనకు ఈ రిపబ్లిక్ డే అనేది కూడా అలాంటిదే. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువు వారు మనకు దేశానికి రిపబ్లిక్ డే అనేది పూర్తిగా వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే మనము సత్యంగా జీవిస్తే మనము ఆనందంగా జీవించవచ్చు. ఇది ఒక రిపబ్లిక్ కంట్రీగా దేవుడైన యేసు ప్రభువు వారు దీన్ని మన కోసం చేశారు. సో తద్వారా ఏంటంటే మనము సత్యంగా జీవిస్తూ ముందుకు సాగాము అంటే మనకు కావాల్సిన రైట్స్ అన్నిటినీ కూడా దేవుడైన యేసు ప్రభువు వారు మన కాన్స్టిట్యూషన్లో అన్నిటినీ పొందుపరిచారు. సో ఆ విధంగా మనము సత్యం మాట్లాడుతూ ముందుకు సాగాము అంటే చాలా సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. ఇది దేవుడైన యేసు ప్రభువు వారు మనకు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మనము తప్పకుండా ఈ రిపబ్లిక్ డేని బట్టి దేవుడైన యేసు ప్రభువు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఎప్పుడు మనము రిపబ్లిక్ డే యొక్క థీమ్ అంటే సత్యాన్ని కలిగి ఉండడం, మనము ఈ జీవితంలో సంతోషంగా ఆనందంగా, ఈ దేశంలో సంతోషంగా ఆనందంగా ముందుకు సాగవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మీరు మా దేశానికి రిపబ్లిక్ నేషన్గా ఇచ్చిన ఆ గొప్ప తీర్పుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఎప్పటి నుంచి అయితే మాకు ఈ దేశం రిపబ్లిక్గా ఉందో అప్పటి నుంచి మాకు సంతోషమే ఉంది తండ్రి ఈ దేశంలో. దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. అలాగే ఈ దేశంలో మీ శాంతి భద్రతలను ఎప్పుడు కూడా పొందుపరిచినందుకు మీకే వందనాలు తండ్రి. సత్యం యొక్క ఇంపార్టెన్స్ మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా సత్యమే పలుకుతూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఈ జీవితం మొత్తంలో కూడా మేము అబద్ధాలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించేందుకు, ఆ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యేందుకు మీరే సాయం చేయండి. యేసయ్య, తద్వారా మేము ఆశీర్వాదంగా, ఆనందంగా ఈ భూమిపైన జీవించవచ్చు అని కూడా మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము సత్యం మాత్రమే పలుకుతూ ఉంటే మాకు బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుంది అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము తప్పకుండా గుర్తించేందుకు సాయం చేయండి.
యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము నిజం మాట్లాడుతున్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ ఆ ఇబ్బందులన్నిటినీ కూడా మీరే మా యొద్ద నుంచి దూరం చేసి, అలాగే ఆ ఇబ్బందుల మార్గంలో కూడా మీరు మమ్మల్ని ఎప్పుడూ కాల్చి కాపాడుతూనే మాకు ఒక షీల్డ్ లాగా ఉంటారు అని తెలియపరిచినందుకు మీకే వందనాలు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హ్యాపీ రిపబ్లిక్ డే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.